అభ్యర్థి ఎవర్రా చెప్పు. ధరావత్ శ్రీకాంత్. సరిపోద్ది ఒక బాటిల్ నలుగురికి, ఇంకో బాటిల్ నలుగురికి అట్టు సరిపోద్ది. ఒక బాటిల్ ఎండ ఎండ అంత మండుతుంది. 24వ వార్డు ఏదిలాపురం మున్సిపాలిటీ 24వ వార్డు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభ్యర్థిగా గవర్నర్ శ్రీ నూనావత్ పాండురంగాచారి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, కంకికోడల గుర్తుకే మీ ఓటు. సిపిఐ అభ్యర్థి. ఓకే, సిపిఎం కార్యకర్తలు 24వ వార్డు అంతేగా. పాపం వీళ్ళు ఎండలో కూడా పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారు. ఎవరు మీ అభ్యర్థి? ఎవరు మీ అభ్యర్థి? ఎవరు అక్క? శ్రీకాంత్. శ్రీకాంత్ కొడుకా? శ్రీకాంత మీ కొడుకా? ఓకే ఓకే ఓకే. తిన్నారా కాంగ్రెస్ వాళ్ళంతా? మీ శ్రీనివాస్ రెడ్డి గారు అన్నం పెట్టి పంపించిండా? మరి బిర్యానీ అన్నం. మరి టెంట్ వేసుకోపోయారా? ఒకటి ఎండలో కూర్చున్నారు, టెంట్ వేసుకోపోయారా? అంతా అన్నాలు తిన్నారా సిపిఐ వాళ్ళంతా? ఎవరు మీ అభ్యర్థి? నూనావత్ పాండురంగాచారి గారా? పంపించారా మీ పార్టీ వాళ్ళు? అన్నాలు పంపించారా? బిర్యానీ, థమ్స్అప్, సీల్ వాటర్ బాటిల్. ఓకే, పార్టీ కోసం బాగా పనిచేయాలి. పొద్దున టిఫిన్ ఏం పెట్టారు? ఇడ్లీ కొంత, వడ కొంత. హోటల్లో ఉన్నాయన్నీ అంటే నేను నమ్మను. ఏమన్నా మాట్లాడతారా నాతోని? ఏమన్నా మాట్లాడతారా? చెప్పున్నాను. 24వ వార్డు సూర్యతండ, ఆదిత్యనగర్, సూర్యనగర్, చిన్నతండ, తాళేస్తండ, నందనవనం, కేఎల్ఆర్ బృందావనం, ఆదిత్య టౌన్షిప్, సాయి గణేష్ నగర్, గాయత్రి నగర్, ధరణి. ఓకే, ఓట్లు ఎన్ని ఉన్నాయి ఐడియా ఉందారా? 1400 ఓట్ల. అందరికీ నమస్తే. ఎటుందన్న? ఏంటి పరిస్థితి? గెలిపిస్తున్నా? టైట్ ఉందా? టైట్ ఉందా? గెలుస్తాం సార్. నమస్తే. టైట్ ఉందా? గెలుస్తున్నారా? అంతేనా? అని చెప్పిస్తావా వాయిస్ ఎవరితోనన్నా? సరే, ఎన్నికల గురించి చెప్పండి. ఎన్నికల గురించి ఓటింగ్ సార్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రస్తుతం 70%. సార్ రైట్, ఎట్లుంది ఓటింగ్ సర్లీ? ఓటింగ్ సార్ బ్రహ్మాండంగా కొనసాగుతుంది. నిరంతరంగా ఓటింగ్ చేస్తున్నారు. ఓటింగ్ బాగుంది. 70% ప్రస్తుతం 70% దాటింది. అన్ని అనుకూలంగా విద్యావంతులు, ముఖ్యంగా విద్యావంతులు, సాధారణ వ్యక్తులు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆశాజనకంగా ఉంది. మీరు ఏ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేస్తారు? నేను సిపిఐ పార్టీ తరఫున గుర్తుని వేస్తున్నాం. గెలుస్తున్నాం, తీరలేదు. ఎంత మెజార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజార్టీ అంటే కనీసం స్పష్టంగా చెప్పలేను, కానీ కనీసం మెజార్టీ బంపర్ మెజార్టీ, అద్భుతమైన మెజార్టీ మాత్రం చెప్పగలను. అది స్పష్టంగా చెప్పలేకపోయినప్పుడు కూడా అద్భుతమైనటువంటి మెజార్టీతో మేము గెలుస్తున్నాం. ఆశాజనకంగా ఉంది మాకు.
సంతృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది.